అయోధ్యలో తన జన్మస్థలం రామమందిరంలోని గర్భగుడిలో బాలరాముడు కొలువుతీరాడు. దీంతో కోట్లాది హిందువులు సంబరాలు జరుపుకుంటున్నారు. రామభక్తుల్లో సంతోషం వెల్లివిరిసింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాల్లో ప్రజలు కాషాయ రంగులలో కనిపించారు. కొన్ని చోట్ల జై శ్రీరామ్ అంటూ ర్యాలీలను నిర్వహించారు. మరికొన్ని చోట్ల సంకీర్తనలు చేస్తూ సందడి చేశారు. అయోధ్యకు ఆనుకుని ఉన్న కాశీ కూడా మారిపోయి కనిపించింది. అందరి నోటి నుంచి ఒకే నామస్మరణ, జై శ్రీరామ్, రామనామ జపంతో దేశం మారుమోగింది. ప్రాణప్రతిష్ఠ సమయంలో దేశంలో రామ్లల్లాను ఎలా స్వాగతించారో సామాజిక మాధ్యమాల్లో రకరకాల చిత్రాలు సందడి చేశాయి. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ్లల్లాకు పట్టాభిషేకం అనంతరం సాయంత్రం సరయూ ఘాట్ను దీపాలతో వెలిగించారు. రామాలయాన్ని కూడా అత్యంత వైభవంగా అలంకరించారు. అయోధ్యలో రామ్లల్లాకు పట్టాభిషేకం అనంతరం కాన్పూర్లో ప్రజలు బాణసంచా పేల్చి స్వామివారికి స్వాగతం పలికారు. గంగానది ఒడ్డున గుమిగూడిన ప్రజలు రామనామ స్మరణతో, మంత్రోచ్చారణలతో స్వామికి స్వాగతం పలుకుతూ కనిపించారు. రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ కవాతు కోసం సిద్ధం చేస్తున్న టేబుల్లో రామ్లల్లా విగ్రహం ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ అనంతరం ఈ టేబుల్ చిత్రం బయటకొచ్చింది. పంజాబ్లోని అమృత్సర్లో ప్రజలు కాషాయ జెండాలు పట్టుకుని కనిపించారు. దీంతోపాటు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అందరూ రామ్లల్లాకు స్వాగతం పలుకుతూ రామనామ స్మరణ చేస్తూ కనిపించారు. హర్యానాలోని గురుగ్రామ్లోని మార్కెట్ మొత్తాన్ని కుంకుమ పువ్వుతో అలంకరించారు. ఈ అలంకరణ చూపరులను ఆకట్టుకుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో రామ్లల్లా భక్తుడు ఓ చిన్నారిని భుజంపై ఎత్తుకుని వెళుతున్నాడు. చిన్నారిని బాలరాముడిగా తయారు చేశారు. ముంబైలోని రామాలయంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు రామ్లల్లాకు పవిత్రోత్సవం జరుపుకోవడం కనిపించింది. చాలా మంది కార్మికులు ఆనందంతో పాటలు పాడారు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లోని శంకరాచార్య ఆలయంలో ప్రార్థనలు చేస్తూ కనిపించారు. శ్రీనగర్లోని ఇతర దేవాలయాల్లో కూడా భారీ సంఖ్యలో ప్రజలు ప్రార్థనలు చేయడం కనిపించింది. గుజరాత్లోని సూరత్ నగరం కూడా పూర్తిగా అందంగా దర్శనమిచ్చింది. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అనంతరం ఒక రామభక్తుడు రోడ్డుపై ప్రజలకు లడ్డూలను పంచుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. పరమశివుడు నివసించే పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ కూడా రామనామ స్మరణతో నిండిపోయింది. అయోధ్యలో రామ్లల్లాకు ప్రతిష్ఠాపన అనంతరం గంగానదిలో మాంఝీ కమ్యూనిటీ వారు పడవ ఊరేగింపు నిర్వహించారు. పడవలన్నీ గంగ మధ్యలో వరుసలో నిలబడి కనువిందు చేశాయి. తమిళనాడులోని కాంచీపురంలో అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ వేడుకలకు సంబంధించి శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీరామ కీర్తన పఠన, కంబరామాయణం, పంచరత్న కీర్తన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.